ఇప్పటి వరకు మహిళా సాధికారత అంటే విద్య, ఉద్యోగాలు, నాయకత్వం, హక్కులు ఇవన్నీ గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు కొత్త వెర్షన్ కూడా వచ్చేసింది. గంజాయి దందా, గ్యాంగ్ వార్, భూ కబ్జా, మాఫియా నెట్వర్క్లు. సినిమాల్లో కనిపించే లేడీ డాన్లు ఒకప్పుడు ప్రేక్షకుల ఊహల్లోనే ఉండిపోయేవి. కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లేడీ బాస్లు ప్రత్యక్షమవుతున్నారు. నేర ప్రపంచంలో జెండా ఎగరవేయడమే కాకుండా గ్యాంగులను పెట్టి వ్యాపారాలు నడుపుతున్నారు. వీళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రీసెంట్గా నెల్లూరు జిల్లా అరవ కామాక్షి కథ తెలిస్తే అంతా అవాక్కవడమే ఖాయం. చెత్త సేకరణ వ్యాపారం నుంచి గంజాయి సామ్రాజ్యానికి CEO స్థాయికి ఎదిగి ఫ్యామిలీని ఒక చిన్న స్టార్టప్ క్రైమ్ టీంలా మార్చేసింది. అడ్డుగా వచ్చిన CPM నాయకుడు పెంచలయ్యను హత్య చేయించింది. రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్లో ఇటీవలి ట్రెండ్ ఏంటంటే నేరాల్లో మహిళల పాత్ర విపరీతంగా పెరగడం. చట్టం బలహీనపడితే రాజకీయాలు నేరానికి అండగా నిలిస్తే నేరానికి లింగం ఉండదు. ఆ వాతావరణం ఇప్పుడు మనం చూస్తున్నదే. నెల్లూరు అరవ కామాక్షి ఉదాంతం ఈ దిగజారిన పరిస్థితికి అద్దం పడుతుంది. చెత్త సేకరణ వ్యాపారం చేసే మహిళ క్రమంగా గంజాయి మాఫియాకు నాయకురాలై రాజకీయ అండను కవచంలా ఉపయోగిస్తూ చివరకు సమాజం కోసం పోరాడిన వ్యక్తిని హత్య చేయించగల స్థాయికి ఎదిగింది. CPM నాయకుడు పెంచలయ్య పోలీసులకు ఇచ్చిన సమాచారం సమాజానికి ఉపయోగపడే ఒక పౌరుడి బాధ్యత. అయితే ఆయన హత్య వెనుక ఉన్న నెట్వర్క్ మాఫియా ఎంత బలంగా వేళ్లనుకుందో నిర్మోహమాటంగా చెప్తుంది. స్థానికంగా వినిపిస్తున్న మాట ఏమిటంటే రాజకీయ ఆశ్రయం ఉంటే ఎవరైనా ఎదుగుతారని అందరికీ తెలుసు. కానీ కామాక్షి లాంటి వారు ఎదగడం చూస్తే సిస్టమ్ కూడా సైలెంట్ అయిందేమో అన్న అనుమానం వస్తుంది. ఒకప్పుడు రైల్వే ఆస్తులు దొంగిలించి సస్పెక్ట్ షీట్లో ఉన్న కామాక్షి గత వైసీపీ హయాంలో నేర ప్రపంచంలో ఎదిగి ఇప్పటికీ అదే దందాను కంటిన్యూ చేస్తుంది. తాజాగా హత్యలు చేయించే స్థాయికి చేరింది. మొత్తానికి సినిమా స్క్రిప్ట్ రైటర్లు కూడా ఇప్పుడు రియల్ లైఫ్ కేసులు చూసి నోట్లు తీసుకునే రోజులు వచ్చేసాయి. లేడీ డౌన్ల రైజ్ ఇప్పుడు కొత్త ట్రెండ్, కొత్త టెన్షన్, కొత్త సెటైర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.